అందరికీ నమస్కారం. నా పేరు వెన్నెల. మీరు చూస్తున్నారు టీవీ 360 తెలుగు న్యూస్ ఛానల్. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. చంద్రబాబుకు తిరిగి టీడీపీ అధినేతగా పట్టం, మళ్లీ నాయకత్వానికి నూతన ఊపిరి. తెలుగుదేశం పార్టీకి 4 దశాబ్దాలుగా సారథ్యం వహిస్తూ విజయాలు, సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటూ ముందుండిన నారా చంద్రబాబు నాయుడు మళ్లీ టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో ఎటువంటి ప్రతిస్పర్ధ లేకుండానే ఆయన తిరిగి ఎన్నికయ్యారని టీడీపీ ఎన్నికల కమిటీ చైర్మన్ వర్ల రామయ్య అధికారికంగా మహానాడు వేదికపై ప్రకటించారు. అందరూ కూడా ఒకే ఒక్క పేరు వాళ్ళు చెప్పింది, అదే మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరు. మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా 2 సంవత్సరాలు ఉంటారు ఈ పదవిలో. ఈ ప్రకటన తర్వాత పార్టీ నేతలు, మంత్రులు, కార్యకర్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ చంద్రబాబుకు అభినందనలు తెలిపారు. చంద్రబాబు నాయకత్వం అంటేనే టీడీపీకి ఒక దిశ, ఒక లక్ష్యం అన్న భావన పార్టీలో గట్టి ముద్ర వేసింది. 1995లో తొలిసారి పార్టీ పగ్గాలు చేపట్టినప్పటి నుండి చంద్రబాబు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ పార్టీకి మార్గదర్శకుడిగా నిలిచారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీకి కొత్త ఊపునిచ్చిన నేతగా ఆయన పేరు తెలుగుజాతి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ముఖ్యంగా 2014 నుంచి 2019 వరకు కాలంలో రాష్ట్ర అభివృద్ధికి ఆయన చేసిన కృషి స్పష్టంగా గుర్తుండిపోయేలా ఉంది. ఇప్పుడు తిరిగి ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన చంద్రబాబుకు పార్టీ నాయకత్వ బాధ్యతలు మరోసారి అప్పగించడంతో కార్యకర్తలు నూతన ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. హలో, దయచేసి ఇప్పుడు జాతీయ పార్టీ అధ్యక్షులుగా ఎంపికైన మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మహానాడు సభా వేదిక నుంచి ప్రమాణం చేస్తారు. నారా చంద్రబాబు నాయుడు అను నేను తెలుగుదేశం పార్టీ జాతీయ కమిటీ అధ్యక్షునిగా రాగద్వేషాలకు తావు లేకుండా కుల మత ప్రాంతాలకు అతీతంగా నాకు అప్పగించబడిన విధులను మనస వాచ కర్మేణ సమర్థవంతంగా నిర్వహిస్తానని దేవుని సాక్షిగా తెలియజేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీ 360 తెలుగు న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ సన్నిహితులకు తెలియజేయాలంటే షేర్ చేయండి. మీకు ఈ సమాచారం గురించి ఏదైనా సందేహం ఉంటే కామెంట్ చేయండి. మరింత నూతన సమాచారంతో మళ్లీ మీ ముందు ఉంటాను. ధన్యవాదములు.